గుడ్ మార్నింగ్ పాపా. అంతేలే, ప్రెగ్నెంట్ కాకముందు నాకు చెప్పేవాడివి, ఇప్పుడు మొత్తం మారిపోయావు. గుడ్ మార్నింగ్ పాపా. ఎల్లహే. అవునే, మనకి పాప పుట్టాక ఏం పేరు పెడదాం? పుట్టేది పాప బాబు, నీకెలా తెలుసు? మనకి పాపే పుట్టాలని కోరుకుంటున్నా. మీ మామయ్యకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఆయనకు మనవరాలు ఇచ్చేసినాం అనుకో, నాకన్నా ఆయన్నే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. అవునా? అయితే ఆడపిల్లనే పుట్టాలని దేవుని గట్టిగా కోరుకుంటా. కావాలంటే పాప పుట్టాక బాబు గురించి ప్లాన్ చేసుకుందాం, ఏమంటావు? అరే అవును, ఈ మంత్ లోన్ కట్టేసావా కార్తీక్? కట్టేశాను రేఖ, నీకు మాట ఇచ్చాను కదా, అలా ఎలా మిస్ కొడతా? రెడీ అయ్యి రాపో, చెకప్ డేట్ ఇవ్వాలనే కదా, హాస్పిటల్కి వెళ్దాం. హలో అన్నా, డబ్బులు పంపిస్తా అని చెప్పావు కదన్నా. ఇంకా నాకు పేమెంట్స్ రాలే కార్తీక్, రాగానే పంపిస్తా. అదేందన్నా, నువ్వు ఇస్తావనే నమ్మకంతో కదన్నా డిఎన్ఏట్ కష్టపడింది. ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలన్నా, హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. అరే ఇస్తా అన్నా కదా, నేను ఎక్కడికైనా పోతున్నానా? ఊకే ఫోన్ చేయకతామి, పెట్టాయి ఫోన్. డాడీ, డబ్బులు అవసరం ఉన్నాయి డాడీ. రేఖని చెకప్కి తీసుకెళ్ళాలి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నాకు బయట నుంచి డబ్బులు వచ్చేటివి ఉన్నాయి డాడీ, కానీ ఇంకా రాలేవు. మీరు అడ్జస్ట్ చేస్తే నేను రిటర్న్ ఇచ్చేస్తాను. ఎంత కావాలరా? ఒక 6,000 కావాలి డాడీ. సరే, ఆన్లైన్ చేస్తానులే. సరే డాడీ. నీకోసం కాదు, నా కోడల కోసం, తనకు పుట్టబోయే మనవరాల కోసం. డాడీ, స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ రూమ్లో నన్ను నిల్చోబెట్టారు. అవునా? కట్టేస్తానన్నా, ఒక్క 2 days. మమ్మీకి చెప్పకు, సరేనా? ఏంటండి, ఇంకా స్కూల్ ఫీజు కట్టలేదా? అప్పుడెప్పుడో కడతా అన్నారు. కట్టేస్తాను, కొంచెం లేట్ అయింది అంతే. లేట్ దేనికండి, అప్పుడెప్పుడో డబ్బులు కూడా అరేంజ్ అయ్యాయి కదా. ఇంకా బాబాయ్ డబ్బులు ఇవ్వలేదా డాడీ? రే బాబాయ్, ఏంటి డబ్బులేంటి? ఇంటి లోన్ కట్టడానికి బాబాయ్ డాడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు మమ్మీ. అవి వచ్చాక నా స్కూల్ ఫీజు కడతానని డాడీ చెప్పాడు. రేయ్